మమతా బెనర్జీకి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం కనబడుతుంది ఏంటంటే సందేశ్ ఖాళీ ఉదంతం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తిరుగుబాటు అనేక చోట్ల మహిళలు తిరగబడుతున్నారు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో సక్సెస్ అయింది. మతపరమైనటువంటి పోలరైజేషన్ లేదా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ వలన ఇబ్బంది ఎదుర్కొంటున్న వాళ్ళు ఎక్కువగా మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, దౌర్జన్యాలకు గురవుతున్నారు. ఆ మహిళల్లో కసి ఉంది, కానీ తమ మగవాళ్ళు వచ్చి అయితే కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ అయ్యేటప్పటికి ఇక తమకి గత్యంతరం లేక నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంకోటి అక్కడ పోలీసు అంతా కూడా ఒక పక్షపాతమే ఉండేటప్పటికి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ క్రమంగా ఎదుగుతూ వస్తుందో, ఒకప్పుడు కమ్యూనిస్టుల మీదన మమత ఎలాంటి అస్త్రం వేసిందో, తిరుగుబాటు అస్త్రం, తన్నండి తరమండి అంటూ, తద్వారా 27 ఏళ్ల కమ్యూనిస్టుల్ని తరిమి తను అధికారంలోకి వచ్చింది. 2 సార్లు తను బాగా దెబ్బలింది. అప్పటి నుంచి తను అధికారంలోకి వచ్చాక ఏమన్నా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బాగానే ఉండదు, కానీ తన వాళ్ళు తనడం బిగించేశారు. ఇప్పుడు మమతకి ఆనాటి కమ్యూనిస్టుల పరిస్థితి ఎదురవుతోంది. వరుసగా ఇన్నిసార్లు ఎన్నిక కావడం వల్ల కావచ్చు, లేదా అరాచకాల వల్ల కావచ్చు, మహిళలు వివిధ ప్రాంతాలు తిరుగుబాటు చేస్తున్నటువంటి ఉదంతాలు సంచలనం సృష్టిస్తున్నాయి. సుజాతా ఖాన్, తృణమూల్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఫ్రమ్ బిష్ణుపూర్, వాజ్ థ్రెటనింగ్ ఓటర్స్ ఆఫ్ అరంబాగ్ to vote for TMC or they will face consequences. Voters of Arambagh beat up Sujata Khan and other party workers and chased them away from there. ఇది చివరికి అక్కడ వాళ్ళందరూ వెంట పడి తరిమారు. మీరు కనుక ఎన్నికల్లో ఓటు వేయకపోతే మీ అంతు చూస్తాం, మీకు తగిన బుద్ధి చెప్తామంటూ ఒక అభ్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చెప్తే వెంటపడి తరిమి బుద్ధి చెప్పారు మహిళలు.